శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమౌ స్కలితపాదానం భూమిరేవావలంబనం పయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలోనండి మనం 97వ శ్లోకం చదువుకుందాం అన్నమాట. ఇదేంటంటే సృష్టి స్థితి లయలకు అతీతమైన పరబ్రహ్మ యొక్క ఎలాంటి దానివి మహామయ శక్తివి అని చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలోను. గిరామాహుర్దేవీం గృహిణీయాగమవిదో హరే పత్ని పద్నాం హరచహచరి అద్రితలయాం తురియా కాపీత్వం దురదిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరబ్రహ్మ అయిన సదాశివుని పట్టపురాణివమ్మ, శాస్త్రవేత్తలు నిన్ను బ్రహ్మపత్ని అయిన వాగ్దేవిగాను, హరికి భార్యవైన లక్ష్మిగాను, హరుని సహచరివైన పార్వతిగాను చెప్పుచున్నారు. ఈ నీవే అంటే ఈ మూడు కలిపిన ముగ్గురమ్మల మూడటం అన్నమాట. ఈ నీవే తురియా స్వరూపునిగా అనిర్వచనీయమైన అంతుపట్టని హద్దులేని మహిమగల మహామాయగా ఈ విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావమ్మా అని చెప్తున్నారు. అంటే ఏంటంటే సృష్టి స్థితి లయలకు అతీతమైన పరబ్రహ్మ యొక్క మహామాయ శక్తి నీవు అన్నమాట. అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైన పరబ్రహ్మ శక్తి అన్నమాట. అట్లా చెప్తున్నారు అన్నమాట. ఇందులో ఏంటంటే లలితా సహస్రనామాలతో ఉన్న నామాలు మహామాయ, విశ్వబ్రహ్మకారిణి, నిస్సీమ మహిమ, దేశకాల పరిచ్ఛిన్న, వీటితోటి ఈ నామాలతో సంబంధం ఉందండి. గీ దేవతేతి గొడ్డద్వస సుందరేతి శాకంబరేతి ఆ శ్లోకం ఉంది కదండి, అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట మనం. గీ దేవతేతి అంటే ఏంటంటే సరస్వతి దేవి అన్నమాట. ఆవిడ గురించి అన్నమాట. ఏంటంటే ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మవమ్మ, నువ్వు పరబ్రహ్మ మహేషివి అని చెప్తున్నారనమాట. ఎలా మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని చెప్తున్నారు. ఓ పరబ్రహ్మ పట్టుపుదేవి, ఆగమ విధులు నిన్నే బ్రహ్మపత్ని అయిన సరస్వతి అంటున్నారు, నిన్నే శ్రీహరిపత్ని లక్ష్మి అంటున్నారు, నిన్నే అహరుని సహచరి అయిన గిరితనయ అంటున్నారు. కానీ నువ్వు ఈ ముగ్గురి కంటే వేరే నాలుగో దేవి అయి ఇట్టి అట్టి అని ఎలా అయినా సరే మనం వచ్చిపోదాం అన్నమాట. ఆమెవే అనిర్వెచ్చావై దేశకాల వస్తువులకు అపరిచ్ఛిన్నమై భేదించడానికి మహాప్రభావం కలిగిన దానివై శుద్ధ విద్యలో అంతర్గతమైన